టీడీపీకి చెందినటువంటి సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద వచ్చినటువంటి ఆరోపణల మేరకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అంటే ఆయన ఆలోచన విధానం, ఆయన వ్యూహం ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురుమదురు ఘటనలు అన్నీ కూడా కంప్లీట్ ఒక్కసారి క్లోజ్ అయిపోవాలి అంటే మహిళల పట్ల ప్రభుత్వం ఏ వైఖరితో ఉంది అనేది స్పష్టమైనటువంటి ఒక అంశం ప్రజల్లోకి వెళ్ళాలి. సో దానికి ఇదే మంచి అవకాశం అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకని అంటే తన పార్టీ ఎమ్మెల్యేని ఎక్కడా కూడా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఆలోచన చంద్రబాబు చేయలే. సో తప్పు చేసిన వాడు తన పార్టీ వాడైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుని తీరుతాం, మహిళల పట్ల ఎవరు అయినా సరే తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్ష పడక తప్పదు అనేటువంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ముందు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో పాటుగా తిరుపతిలో ఆయన మీద కేసు నమోదైంది. త్వరలోనే 1-2 రోజుల్లో అరెస్టు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఏ డేట్లలో అయితే ఆమెను అత్యాచారం ఒక ప్రముఖ హోటల్లో తిరుపతిలో చేశారని చెప్పి ఆమె ప్రకటించడం జరిగిందో ఆయా డేట్లలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు ఇప్పటికే కలెక్ట్ చేసుకుని దాన్ని విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ డేట్లలో ఆమె చెప్పినటువంటి టైంలో వీళ్ళు అక్కడికి వెళ్ళారా లేదా, వీళ్ళిద్దరు ఉన్నారా లేదా అనేటువంటి అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంట్లో స్పష్టమైనటువంటి ఆధారాలు కనుక దొరికితే ఆయన అరెస్ట్ కాక తప్పదు. దీంతో పాటుగా ఆయన్ని ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సిందిగా చంద్రబాబు ఇప్పటికే సూచించినట్లుగా తెలుస్తుంది. సో అంటే 1-2 రోజుల్లో ఆదిమూలం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. సత్యవేడులో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, ఇది కన్ఫర్మ్. దీంతో పాటుగా ప్రజల్లోకి ఒక స్పష్టమైన మెసేజ్ వెళ్తుంది. దీంతో తప్పు చేసిన వాడు సొంత పార్టీ అయినా సరే టీడీపీ వదలదు, కూటమి ప్రభుత్వం వదలదు, కాబట్టి మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మెసేజ్ వెళ్తుంది. సో ఈ అరెస్ట్ భయంతోనే ఇప్పటికే ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాక మరి బయటకు వస్తారేమో తెలీదు. 1-2 రోజుల్లో రాజీనామా లేక అటు స్పీకర్కి ఇటు పార్టీ అధినేతకి అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ప్రస్తుతం ఆయన అయితే పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవటానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి చంద్రబాబు అయితే చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని మీద కఠినమైనటువంటి చర్యలే తీసుకోండి, ఏం వెనకాడొద్దు, ఎవరైనా సరే పార్టీ వాళ్ళైనా సరే వెనక్కి తగ్గొద్దు అని చెప్పినట్లుగా సమాచారం.